ఏదో సూర్య సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, సింహం అనుకుంటా. దాంట్లో ఒక ఆఫ్రికన్ ఒక అతను మాఫియా డాన్గా ఉండి ఇక్కడ తనకి వార్నింగ్ ఇస్తే, ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా వదలనరా, వచ్చి నీ అంతు చేలుస్తానంటాడు. అలాంటి డైలాగు సినిమాల్లో చూపెట్టారు. నరేంద్ర మోడీ అట్లాంటి సినిమా డైలాగులు ఏం చెప్పట్లేదు, కానీ నిజ జీవితంలో అదే చేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడున్న భారత శత్రువులు అంతమవుతున్నారు. పాకిస్తాన్లో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం, బ్రిటన్లో చూస్తున్నాం. అది చట్టవిరుద్ధంగా లేదా అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా చేసేది. ఏ దేశమైనా చేస్తూ ఉంటుంది. మనం ఇదివరకు అందులో ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం కూడా మన చేస్తుందా, మిలిటరీ ఇంటెలిజెన్స్ చేస్తుందా, చేసుకుంటూ పోతుంది. అయితే మరొక అడుగు ముందుకు వేసి NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఏంటి? మన దేశానికి సంబంధించిన దర్యాప్తు సంస్థ. ఇది మన దేశంలో చేయగలుగుతుంది. కానీ ఈ మధ్యన దానికి పవర్స్ ఇచ్చి ఇతర దేశాలతో ర్యాపో మెయింటైన్ చేసే పని చేశారు. అది డ్రగ్స్ విషయంలో, తీవ్రవాదుల విషయంలో ఇతర దేశాలతో టైఅప్ అయింది. నరేంద్ర మోడీ విదేశాంగ విధానంలో భాగంగా ఆయా దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు కొన్ని చేసుకున్నారు. తీవ్రవాదులు లాంటి విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందులో ఇప్పుడు కీలకమైనటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులు ఏ బ్రిటన్ అయితే ప్రోత్సహిస్తుంది, ఖలిస్తానీలు ప్రోత్సహిస్తుంది ఎవరు? బ్రిటను, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా. అందులో బ్రిటన్ కూడా ఒకటి. మొన్న మధ్య ఋషి సౌనక్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ చెప్పడం, ఆ తర్వాతన వాళ్ళకి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను స్తంభింపచేశాడు ఋషి సౌనక్. ఇప్పుడు మరొక అడుగు ముందుకు పడింది. ఏదైతే మొన్న మధ్యన బ్రిటన్లో ఉన్నటువంటి మన రాయబార కార్యాలయం మీద దాడి జరిగింది కదా, ఆ దాడిలో నిందితుడైనటువంటి వాడిని NIA అరెస్ట్ చేయడం, అది కూడా బ్రిటన్లో ఉన్నటువంటి సంచలనం సృష్టించింది. ఇన్ ఏ బిగ్ డెవలప్మెంట్, ద ఫస్ట్ అరెస్ట్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద ఇండియన్ ఎంబసీ అటాక్ కేస్ ఇన్ లండన్. A key accused in the case has been arrested by India's National Investigation Agency. The NIA has taken Inderpal Singh Gaba, a resident of the UK's Hounslow, into custody. India's anti-terror agency said the attacks on the embassy in March 2023 were found to be in retaliation for the action against pro-Khalistan separatist Amritpal Singh back home. ఇది అమృత్పాల్ సింగ్ని లేపేసినటువంటి దానికి ప్రతీకారంగా రాయబార కార్యాలయం మీద దాడి జరిగినటువంటి కేసులో కీలకమైనటువంటి వ్యక్తి ఇందర్పాల్ సింగ్ గాబా, వాడిని ఇప్పుడు NIA అరెస్ట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. మోడీ ఎంత దాకా అయినా వెళ్ళగలడానికి, ఎక్కడున్నా పట్టుకుంటాడు, వదిలిపెట్టడానికి సాక్ష్యమైంది.